అమెరికా వాళ్ళని ఎక్కడికక్కడ ఏ దేశంలో ఆ దేశంలో అమెరికన్ అధికారులని ఇరాన్‌కి సంబంధించినటువంటి మీడియా వాళ్ళు వెంటాడి క్వెషన్‌లేసి వేధిస్తున్నారనమాట. తాజాగా ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్‌కి సంబంధించినటువంటి వ్యవహారం అమెరికన్ ఫోర్సెస్‌కి సంబంధించి ఖతార్‌లో ఎందుకున్నాయి? ప్రస్తుతం ఖతార్‌లో ఒక హోటల్‌లో అమెరికన్ ఎంబసీ అమెరికాకి సంబంధించినటువంటి మిలిటరీ అధికారులున్నారు. ఖతార్‌లో ఉన్నటువంటి అంటే అమెరికా మొన్ననే ఏదైతే ఇరాన్ చుట్టూ ఉన్నటువంటి అరబ్ దేశాల్లో ఉన్నటువంటి సైనిక అధికారులు, సైన్యానికి సంబంధించినటువంటి బలగాలన్నిటిని తరలించేసింది గదా! అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఆయుధాలన్నిటిని తరలించేసింది గదా! యుద్ధ విమానాల్ని అన్నిటిని తరలించేసింది గదా! అది ఎందుకు అనుకున్నారు? ఇరాన్ దాడి చేస్తుందన్న భయంతో అని ఇరాన్ జెప్తుంటే, లేదు ఇరాన్ మీద దాడి చేయబోయేటప్పుడు ఆ టైంలో అరబ్ దేశాల్లో ఉన్నటువంటి బేసుల మీదన ఇరాన్ దాడి చేసే అవకాశం ఉంది గాబట్టి, అది ఆయా అరబ్ దేశాలకి థ్రెట్ గాబట్టి వాళ్ళ కోరిక మేరకు ముందు ఖాళీ చేసి, ఆ తర్వాత యుద్ధానికి దిగబోతుందన్న ప్రచారం ఉంది. ఇప్పుడు అమెరికాకి సంబంధించినటువంటి ఏదైతే ఖతార్‌లో ఉన్న ఇరాన్ అనుకూల మీడియా వాళ్ళు రిపోర్టర్లు వాళ్ళందరూ కలిసి అమెరికన్ ఫోర్సెస్ వాళ్ళని క్వెషన్‌లు చేస్తున్నారట. ఆ హోటల్‌లో ఉంటున్నటువంటి వాళ్ళని. యూఎస్ సెంట్రల్ కమాండ్‌కి సంబంధించినటువంటి అధికారులందరూ అక్కడే ఉన్నారట. ఏదైతే షెరడాన్ దోహా హోటల్‌లో. అందుకనే మొన్న ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది కూడా. ఆ హోటల్‌ని ధ్వంసం చేస్తాం అన్నటువంటిది. అంటే అక్కడ సైన్యాలందరిని అవతలకు పంపించేసి అధికారులు మాత్రం ఖతార్‌లోనే ఉన్నారన్నటువంటి విషయాన్ని కనిపెట్టారు ఇరాన్‌కి సంబంధించినటువంటి జర్నలిస్టులు.